ఇక్కడికి నాకు తెలిసినంత వరకు కూడాను కొనడానికొచ్చేవరకంటే చూసి 4 ఫోటోస్ దిగామా, హ్యాపీగా చూసుకున్నామా అనేసి వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉంటారండి. ఎక్కడికి అనుకుంటున్నారా? రండి చెప్తాను. వైజాగ్ ఇన్నోబిట్ మాల్ అండి. చాలా పెద్దది, చాలా బావుంటుంది. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం ఏ ఒక్కటి ఇక్కడ కొనలేమండి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే 3000 నుంచి 4000 అలా ఉందండి. ఇంకేం కొనగలను చెప్పండి. ఒక్కొక్కటి కాకపోతే బ్రాండెడ్ ఐటెమ్సే. బట్ ఒక కుర్తీ సెట్ తీసుకున్న 4000 ఒక ఒక ఓన్లీ సింగిల్ కుర్తీ తీసుకున్న 1500 అలా ఉందండి. ఇక్కడ ఈ ఎక్సలేటర్ ఉంది కదండీ! ఇక్కడ నాకొక సీన్ గుర్తొచ్చింది. 'మన్మధుడు' మూవీలో బ్రహ్మానందం గారికి నాగార్జున గారు చెప్తారు కదండీ! సారీ సార్ అలా దిగాలని తెలియక ఇలా దిగేసాను అంటారు కదా! ఆ సీన్ గుర్తొచ్చిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఏం కొనలేకపోయినా సరే. చాలా ఫ్రెండ్స్‌తో వెళ్ళాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బావుంది. ఇక్కడ నెక్స్ట్ ఒక్కొక్కటి ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. బ్రాండెడ్ ఐటెమ్సే. బట్ మనమైతే కొనలేమండి. అది మాత్రం నేను చెప్పగలను. అట్‌లీస్ట్ ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా కాస్ట్‌లీ ఉన్నాయండి. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే 12,000, ఒక వాచ్ తీసుకుందామంటే 10,000. అట్‌లీస్ట్ ఒక డ్రెస్ తీసుకుందామన్నా 4,000 పడుతుందండి. అది కూడా కాదు. ఒక సింగిల్ కుర్తీ తీసుకున్న 1,400 పడుతుందండి. చిన్న పిల్లల షూ దగ్గర నుంచి జ్యువెలరీ వరకు ఏది పట్టుకున్న 3,000, 4,000, 2,000 ఇలా చెప్తుంటే ఎలా అండి కొనేయగలం అసల. మాల్ అయితే చాలా పెద్దది. ఇంచుమించుగా ఒక 200 షాపులు అలా ఉన్నాయండి. కాబట్టి కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరిగేసాం గానీ నాకైతే మాత్రం ఒక్కటి కూడా కొనలేకపోయామండి. జస్ట్ ఓకే. పర్లేదు. కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేశాము. అది మాత్రం నేను ష్యూర్‌గా చెప్పగలను. చూసారా ఇక్కడ వాచెస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. అదే అంటారు కదండీ! కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు అంటే, ఇంకా మనం కూడా వెళ్ళాల్సొస్తే ఇంకా మన హస్బెండ్స్‌కి జాబ్ ఖాళీ అయిపోతుంది. చూసారా 12,000 అండి ఈ బ్యాగ్ అనమాట. అంత కాస్ట్లీ ఐటెమ్స్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో మెడలో. చైన్స్ కూడా చాలా బాగున్నాయండి. వెస్ట్రన్ వేర్‌కి చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి. మేము చాలా ఫొటోస్ కూడా దిగేసామన్నమాట. ఇంకా ఫుడ్ ఐటెమ్స్ అండి. ఒక్కొక్కటి మినిమమ్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత కాస్ట్‌లో ఉన్నాయి తెలుసా అండి? చాలా చాలా. ఇక్కడికి ఏమైనా పార్టీ మీదకి ఎవరైనా పార్టీ ఇస్తానంటే వెళ్ళి ఎంజాయ్ చేస్తే వాడికి మాత్రం ఇంకా అయిపోతుందండి. అంత ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ బిల్లు. ఇంకా నెక్స్ట్ కిడ్స్ జోన్ అండి. ఇక్కడ మొత్తం కిడ్స్ ఆడుకోవడానికి అన్నీ పెట్టారు. చెప్పాను కదా! యాజ్ యూజువల్‌గా ఇది కూడా రేట్ ఎక్కువనే. చాలా బిల్ అయితే పే చేయాల్సొస్తుంది. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. అలా అండి. ఇంకా అంతే. ఇంకా నాకైతే విసుగొచ్చింది. ఎక్కడ చూసినా అవే షాపులున్నాయి. ఇంక ఇది చూసారా మా బాబండి. చూసారా మా ఈ లిటిల్ హీరో. అలా కొన్ని వీడియోస్ అయితే సరదాగా వాడికి తీశాను. మంచిగా ఎంజాయ్ చేశాము. మనకి ది బెస్ట్ ప్లేస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి బెస్ట్ ప్లేస్ ఏదైనానంటే ఉంది అంటే అది డీమార్ట్ మాత్రమేనండి. అన్ని సరుకులు చాలా మంచి రేట్లకి వస్తాయి. ఇదేనండి డీమార్ట్. అక్కడి నుంచి వచ్చాక డైరెక్ట్‌గా డీమార్ట్‌కి వెళ్ళిపోయాము. డీమార్ట్‌కెళ్ళి కొన్ని కొన్ని సామాన్లయితే తీసుకున్నామనమాట. బాబు కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇంకా అలాగా కొన్ని తీసేసుకొని హ్యాపీగా ఆనందపురం ఫ్లవర్ మార్కెట్‌కి వెళ్ళి కొన్ని దేవుడికి పువ్వులైతే తీసుకొని ఇంకా కొంచెం ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికి చేరుకున్నామండి. అదండి వీడియో. నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ అందులో రోజా పువ్వులు చూస్తే రోజా రోజా నేను పాడలేనండి. ఆ సాంగ్ గుర్తొచ్చింది. చాలా బాగున్నాయి. సమ్మర్ స్పెషల్ మల్లెపూలు కూడా ఆ స్మెల్ అబ్బబ్బా! భలే ఉంటుందండి. మీకు ఏ ఫ్లవర్స్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇన్నోబిట్ మాల్‌కి ఇంతకుముందు మీరు వెళ్ళారా? ఇన్నోబిట్ మాల్ బెటరా? మధ్య తరగతి వాళ్ళకి డీమార్ట్ బెటరా చెప్పండి. ఇలా ఫోటోస్ దిగాము. ఎలా ఉన్నాయో చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మీకేమనిపించిందో చెప్పండి.